రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మిత్ర కార్యకర్తలు నిరవధిక సమ్మె ప్రారంభించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వేతనాలు పెంచాలని, క్యాడర్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే సమ్మెకు వెళ్లాలని నిర్ణయించిన వరదల కారణంగా ఇన్నాళ్లు వాయిదా వేసుకున్నారు. తమ విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగారు. పొద్దు నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని తెలిపారు. ఏ అధికారి పట్టించుకోవట్లేదని, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటూ మాపై జులుం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆరోగ్య మిత్ర కార్యకర్తల సమ్మెతో ఆసుపత్రుల్లో రోగులకు ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఖాళీ చేయమని చెప్తున్నాడు విజిలెన్స్ ఆఫీసర్ అంట. పొద్దుగాల నుంచి సీరియస్ గా ఇక్కడ నుంచి కాల్ చేయండి చెప్తుండు. మార్నింగ్ నుంచి ట్రస్ట్ లో నీళ్ళు లేదు, లేడీస్ బాత్రూమ్ పోనికే కూడా అవకాశం లేదు, ఎక్కడెక్కడ బంధించుండు. ఈయన పొద్దుసారి సీరియస్ గా మాట్లాడుతున్నాడు. ఈయన ఎంప్లాయీ, మేము ఎంప్లాయీ. ఆయన ఎంప్లాయీ, పెద్ద ఎంప్లాయీ ఉండొచ్చు, మేము చిన్న ఎంప్లాయీ ఉండొచ్చు, కానీ మాకు కూడా అవకాశం ఇవ్వాలి. మా సమస్యలు ఏదో తీర్చుంటాడు ఆయన. పొద్దుగాల నుంచి ఏమి లేదు. మేము 17 సంవత్సరాల నుండి జీతం చేస్తున్నాం. మేము పొద్దున్న నుండి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఆయననే కావాలని రెచ్చగొట్టి ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకోవాలని చూస్తున్నాడు తప్ప మమ్మల్ని రెచ్చగొట్టి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. పొద్దున్న నుండి ఇంత శాంతియుతంగా ఎక్కడ ఎవరు చేయలేరండి. మేము చేస్తున్నాం ఇంత శాంతియుతంగా. ఆయనకు అవార్డు ఇస్తారా మరి సీఎం రేవంత్ రెడ్డి? ఇంకేమైనా గొప్ప అవార్డు తీసుకోవాలనుకుంటున్నాడేమో మరి విజిలెన్స్ ఆఫీసర్. శాంతియుతంగా చేస్తున్నాము. ఆ విజిలెన్స్ ఆఫీసర్ వచ్చి గల్లబట్టి బయటికి నూకడము ఇలాంటి విషయాలు చేస్తున్నాడు. మార్నింగ్ నుంచి శాంతియుతంగానే చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది ఎవరు కూడా ఇబ్బంది కలిగించలేదు. ఆయన వచ్చి గల్లబట్టి బయటికి నూకడము, మమ్మల్ని ఏదో విధంగా చేయడము. ఆయనకన్నా సీనియర్లే మేము. ఆయన నిన్న మొన్న రావచ్చు, కానీ 17 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాము. ప్రెసిడెంట్ గారు, లీడర్స్ అందరూ కూడా, డిస్ట్రిక్ట్ వైజ్ లీడర్స్ అందరూ కూడా ఇప్పటిదాకా మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. మినిస్టర్ గారికి మాట కోసం పోయొచ్చారు. తీరా వచ్చిన తర్వాత అందరికీ శాంతింపజేస్తూ మాటలు ఇస్తున్న టైంలో ఒక ప్రెసిడెంట్ అనేది ఒక ప్రెసిడెంట్ తోసేయడం, ఆయన తిట్టడము, లేకపోతే లీడర్ని కొట్టడము ఎంతవరకు న్యాయం అండి? మేము సాటి ఎంప్లాయీసే కదా. ఉదయం నుంచి ఆడపిల్లలు తిండి తిప్పాలి లేక నీళ్లు లేకుండా ఉన్నారు రోడ్డు పైన. కడుపు కాళ్ళందుకు ఇక్కడ దాకా రోడ్డు దాకా వచ్చిండ్రు. రోడ్డు పైన వచ్చి ధర్నా చేస్తున్నారు. అది కూడా శాంతియుతంగా చేస్తున్నారు. ఎవరిని కూడా కనీసం తిండి లేకుండా తిప్పలు లేకుండా ఎందుకు శాంతియుతంగా కూర్చున్నారు ఇక్కడ? లేకుంటే ఉదయం నుంచి ధర్నాలు గొడవలు చేసేవాళ్ళు కదా. కలిసి ఎవరు ఒక నీళ్ళు కూడా చేయలేకపోయినా ఆయన మాకు మేమే తెచ్చుకొని తిన్నాం. ఎండకు నీడ కూర్చొని శాంతిగా ఉంటే ఆయన వచ్చి మళ్ళీ చేసుకోవడము. ఒక ఎంప్లాయీ పైన చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? తిండి తిప్పలేని పైన చేస్తే ఎట్లా ఉంటుంది? ఎందుకు అనుకుంటారండి వీళ్ళు కూడా? చదువు ఎంప్లాయీస్ కదా. మాకంటే ఆయన ₹1,00,000 తీసుకుంటాం, మేము 10,000 తీసుకుంటున్నాము. 10,000 తీసుకున్నంత మాత్రం చిన్న వాళ్ళం అయిపోతామా? మాకంటే జీవితం కదా. మాకంటే ఒక వాల్యూ లేదా? ఇష్టం వచ్చినట్టు చేయలేసుకోవడం, తిట్టడం ఏంది, రెచ్చగొట్టడం ఏంది?